ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారి నాయన మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ ఈ రాత్రికాల సమయంలో ప్రభువా వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమార్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభువా యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 16వ వచనము. ఉన్నత స్థలముల నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొని మహా జలరాశుల్లో నుండి తీసెను. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించిన కాక. ప్రభునందు ప్రియులారా, మనము ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఉన్నత స్థలం నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొని మహా జలరాశుల్లో నుండి తీసెను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 57వ అధ్యాయం 3వ వచనంలో ఆయన ఆకాశం నుండి అగ్ని ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మృంగగోరు వారు దోషులను పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యము పంపును. కీర్తన గ్రంథం 144 అధ్యాయం 7వ వచనంలో పైనుండి నీ చేయి చాచి నన్ను తప్పింపుము, మహాజలముల నుండి అన్యుల చేతుల నుండి నన్ను విడిపింపుము. కీర్తన గ్రంథం 40 అధ్యాయం 1-3 వచనంలో యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటే ఆయన నాకు చెవికి నా మొర ఆలకించును. నాశనకరమైన గుంటలో నుండి జగడగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తును. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచును. తనకు స్తోత్ర రూపం ఒక కృత గీతము మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూసి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 6వ వచనం. కావున నీ దర్శన కాలం ముందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహంలో పొర్లి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదకి రావు. కీర్తన గ్రంథం 46వ అధ్యాయం 1వ వచనం. దేవుడు మనకు ఆశ్రయం దుర్గమునై ఉన్నాడు. ఆపత్తి కాలంలో ఆయన నమ్మకొనదగిన సహాయకుడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనం. నువ్వు జలంలో బడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును. నదులు బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నువ్వు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. కీర్తన గ్రంథం 59వ అధ్యాయం 1-2 వచనంలో నా దేవా, నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పింపు, నా మీది పడు వారికి చిక్కకుండా నన్ను ఉద్ధరింపుము. పాపం చేయి వారి చేతిలో నుండి నన్ను తప్పింపుము, రక్తాపరాధుల చేతిలో నుండి నన్ను రక్షించుము. చివరిగా ఒక మాట. కీర్తన గ్రంథం 93వ అధ్యాయం 4వ వచనం. విస్తార జనముల ఘోషల కంటేను బలమైన సముద్ర తరంగముల ఘోషల కంటేను ఆకాశం నందు యెహోవా బలిష్ఠుడు. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధ మహాగణుడైన దేవసేయ నాయన, మీరు ఇచ్చిన ఒకే దినాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరు మమ్మల్ని రక్షించి దేవుడైన తండ్రి, నేను ఎంత భయభక్తులు కలిగి మీ ప్రేమ కృప మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.